వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. దేశమంతా నరేంద్ర మోడీ హవా వీచిన కేరళలో మాత్రం బీజేపీ ప్రవేశించలేకపోతుంది. కేరళలో సిపిఎం బలంగా ఉండడమే దీనికి కారణం. కేరళీయుల వామపక్ష భావజాలం ముందు హిందుత్వ అజెండా పునాదిగా ఉన్న బీజేపీ నిలబడలేకపోయింది. శబరిమల అంశం కూడా దేవభూమిలో కమలం పార్టీని బలోపేతం చేయలేకపోయింది. కేరళ విషయానికొస్తే ఇక్కడ మొదటి నుంచి లెఫ్ట్ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. వామపక్ష భావజాలం ఉన్న కేరళ ప్రజలు హిందుత్వ అజెండాతో వచ్చిన భారతీయ జనతా పార్టీని దూరం పెట్టారు. భారతీయ జనతా పార్టీకి కేరళ ఎప్పుడూ ఓ కొరకరాని కొయ్యగానే ఉంది. దేవభూమిగా పిలిచే కేరళలో కమలం పార్టీ పాగా వేయలేకపోయింది. లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు నెమామ్ గెలుచుకుంది బీజేపీ. అయితే ఆ తర్వాత సీట్లు రాలేదు కానీ ఓటు శాతాన్ని బాగా పెంచుకోగలిగింది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి 16% ఓట్ షేర్ పెంచుకుంది. ఇలా పెరిగిన ఓటు శాతంపై బోలెడు ఆశలు పెట్టుకుని 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే కమలనాథ్ల ప్రయత్నాలు ఎన్నికల్లో ఫలించలేదు. బీజేపీకి ఒక్క సీటు కూడా దొరకలేదు. నెమామ్ సెగ్మెంట్లోనూ ఓటమి చవిచూసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన ప్రభుత్వం ఉండి కూడా కేరళలో ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ నాయకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. బీజేపీ కేరళ శాఖలోని ముఠాల కుమ్ములాటలే ఈ ఘోర పరాజయానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లు గెలుస్తుందని అందరూ భావించారు. దేశవ్యాప్తంగా సిపిఎంకు ఎదురు గాలి వీస్తున్న కాలంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్రిపురలో సిపిఎం ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్లో సిపిఎం నాయకత్వాన గల లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. దేశంలో ఒక్క కేరళలోనే సిపిఎం అధికారంలో ఉంది. అయినప్పటికీ కేరళలో భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఎన్నిసార్లు పరాజయం పాలైనా కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి కేరళలో పాగా వేయాలని బీజేపీ డిసైడ్ అయినట్లుంది. ఈ నేపథ్యంలో దేవభూమిలో పార్టీని బలోపేతం చేయడానికి కేరళ మిషన్ పేరుతో బీజేపీ హైకమాండ్ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. యువతను, మహిళలను పార్టీకి దగ్గర చేయడమే ఈ ప్లాన్ అసలు పరమార్థం. ముందుగా బీజేపీకి అనుబంధంగా ఉండే ఏదో ఒక సంఘంలో వారిని చేర్పిస్తారు. దీనికోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు రూపొందిస్తారు. ఇందులో చిన్న చిన్న పారిశ్రామిక సంస్థలను నడిపే మహిళలకు ప్రాధాన్యమిస్తారు. అలాగే చదువుకున్న యువత కోసం కల్చరల్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు కుల సంఘాలను అక్కున చేర్చుకుంటారు. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలపడకపోవడానికి అనేక కారణాలున్నాయి. 1980లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఉత్తరాది పార్టీగా ముద్రపడింది. త్రిపుర, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో ఉండే గోవాలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ కమలం పార్టీపై ఆ ముద్ర ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. దీనికి కారణం సహజంగా బీజేపీ ప్రస్తావించే అంశాలే అంటారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ
సహజంగా హిందీ భాషకు పెద్దపీట వేస్తుంది. సంస్కృత భాషను దేవ భాష అంటూ కీర్తిస్తుంది. ద్రవిడ భాషలను చిన్నచూపు చూస్తుందన్న ఆరోపణలు కూడా కమలం పార్టీపై ఉన్నాయి. సహజంగా ఇవన్నీ ద్రవిడులకు నచ్చని అంశాలు. అంతేకాదు బీజేపీ ప్రస్తావించే అంశాలేవి దక్షిణాది కల్చర్తో కనెక్ట్ అయ్యేవి కావు. దక్షిణాదిన సహజంగా భాషాభిమానం బాగా ఎక్కువ. తమిళనాడు దీనికి పరాకాష్ట. దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో భాష మాట్లాడతారు. హిందీ భాష నేర్చుకోవడం వేరు, దక్షిణాది ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడం వేరు. ఇలా హిందీని బలవంతంగా రుద్దడాన్ని దక్షిణాది ప్రజలు ఇప్పటికీ వ్యతిరేకిస్తారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా దక్షిణాదిన గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. మొత్తం మీద హిందీ బెల్ట్లో నివసించే ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉత్తరాది పార్టీగానే కమలాన్ని ఇప్పటికీ దక్షిణాది ప్రజలు చూస్తుంటారు. దక్షిణాదిన ఆశించిన స్థాయిలో కమలం వికసించకపోవడానికి మరో ప్రధాన కారణం ఆ పార్టీకి మాస్ లీడర్ అంటూ ఎవరూ లేకపోవడం. యడ్యూరప్ప ఒక్కరే దీనికి మినహాయింపు. అయితే యడ్యూరప్ప పలుకుబడి కూడా కర్ణాటక రాష్ట్రానికే పరిమితం. మొత్తంగా యావత్ దక్షిణాదిని ప్రభావితం చేయగల మహానాయకుడంటూ బీజేపీలో ఎవరూ లేరు. 5 రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం మరో కారణం. దీంతో బీజేపీ ప్రవేశించడానికి ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయ శూన్యత అంటూ లేదు. బీజేపీ తమను చిన్నచూపు చూస్తోందని మెజారిటీ సౌత్ ఇండియన్లు ఇప్పటికీ భావిస్తున్నారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజల అభిప్రాయమిది. అందుకే అన్ని విధాలా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్నది సాధారణ ప్రజల ఆరోపణ. నిధులిచ్చేటప్పుడు కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ సహా హిందీ బెల్ట్లో ఉన్న రాష్ట్రాలకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తోందన్న ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఇలా అనేక కారణాలతో దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ ఎదగలేకపోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు సౌత్ ఇండియాలో ప్రవేశానికి అడ్డంకులు కలిగిస్తోంది. దీనికి తోడు ద్రవిడ భాషలన్నా, ద్రవిడ సంస్కృతి అన్నా కమల్నాథ్లకు చిన్న చూపు అనే ప్రచారం జోరందుకుంది. వీటన్నింటికీ తోడు యావత్ సౌత్ ఇండియాను ప్రభావితం చేసే బలమైన మాస్ లీడర్ అంటూ ఎవరూ లేరు. దక్షిణాదిన బీజేపీకి ఇదో మైనస్ పాయింట్. ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.